నేను ఒక యూట్యూబర్ని లేదా ఇన్ఫ్లుయెన్సర్ని ఏదైనా మాట్లాడతాను అంటే అది ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అలానే మాట్లాడి ఒక వ్యక్తి నాకేంట్రా ఈ కర్మ అంటూ బాధపడుతున్నాడు. సరదాగా ఆడుతూ పాడుతూ యూట్యూబ్లో వీడియోలు చేసుకునే ప్రశ్నారావణ్ ఇప్పుడు జైలు పాలయ్యాడు. దీనికి కారణం ప్రశ్నారావణ్ నోటు దురుసనే చెప్పాలి. గత నెల జూన్ 28న ఏలూరు నగరంలో దళిత క్రైస్తవ సంఘాలు నిర్వహించిన నిరసన సభలో ప్రశ్నారావణ్ పార్టిసిపేట్ చేశాడు. అప్పుడు ప్రశ్నారావణ్ అసలు నన్ను ఎందుకు పిలిచారో తెలీదు అంటూనే జడా శ్రవణ్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో ప్రశ్నారావణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పిఠాపురం జనసేన నాయకులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులో హైదరాబాద్లో ఉన్న ప్రశ్నారావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ కూడా చేశారు. అయితే న్యాయమూర్తి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే సర్పవరం పోలీసులు ఆయనను మరో కేసులో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిని బట్టి ఎప్పుడు ఎక్కడున్నా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ప్రశ్నారావణ్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి దీని వెనక ఉండి అంతా నడిపించిన జడా శ్రవణ్ తప్పుకుని అసలు ఏమీ తెలియకుండా మాట్లాడిన ప్రశ్నారావణ్ బలయ్యారు.